న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం పెదరావుపల్లి రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 1/1లో పేద రైతులకు కేటాయించిన 20 ఎకరాల ప్రభుత్వ భూమిపై స్థానిక క్రషర్ నిర్వాహకులు కన్నేశారు. రైతులు ఏళ్ల తరబడి శ్రమించి పెంచిన జీడి మామిడి తోటలను రాత్రికి రాత్రే జేసీబీలతో పూర్తిగా పెకిలించి నేలమట్టం చేశారు. దీనిపై ప్రశ్నించిన రైతులను బెదిరింపులకు గురిచేశారు. చేతికొచ్చిన తోటలు నాశనం కావడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని బాధిత రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగుతామని రైతులు హెచ్చరించారు. పెదరాపల్లి ఏరియా సర్వే నెంబర్ 1లోని గత 30 సంవత్సరాలుగా 1990లో వేస్ట్ డెవలప్మెంట్ ల్యాండ్ కింద ప్రభుత్వం వారు మాకు జీవనోపాధిగా సాగించమని ప్రభుత్వం వారు ఇచ్చి మొక్కలు ఇచ్చి మాకు జీవనోపాధి కల్పించారు. అయినప్పటికీ ఇక్కడ కోరి అనుమతుల కోసం ఎన్ఓసి పొందామని నైట్ దగ్గర 20 ఎకరాల ల్యాండ్ని నైట్ మాడి జీడి తోటని నైట్ అర్ధరాత్రి టైంలో మీ సోదరు ఉన్నదాన్ని మొత్తం తొలగించి మాకు జీవనోపాధి లేకుండా చేశారు. ప్రభుత్వమే ఇచ్చి మళ్ళీ మా భూముల్ని మా మొక్కలు నైట్ దర్జానీగా తీసి మాకు అన్యాయం చేసి రోడ్డు పైన పడిస్తారు. అలాగే ఇక్కడ అనుమతులు లేకుండా కొన్ని బోర్వెల్ రిగ్గి కూడా జరుగుతుంది. దానికోసం ఇంతకుముందే మేము చాలా మైనింగ్ డిపార్ట్మెంట్లకి లోకాయుక్త కూడా వెళ్ళాము. లోకాయుక్త కూడా పర్మిషన్ లేకుండానే వీళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే ఇల్లీగల్గా చేస్తున్నారు. వీళ్ళు తగిన చర్య తీసుకుంటారని మేము కోరుచున్నాం. రామకృష్ణ అండి, మా చిన్నపల్లి గ్రామం, కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా. మా తాతల కాడి నుంచి సుమారు 30 సంవత్సరాల కిందట మాకు వేస్ట్ ఆఫ్ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం మాకు మొక్కలు ఇచ్చి భూమి డెవలప్ చేయమని గవర్నమెంట్ ఇచ్చిందండి. కానీ ఇప్పుడు వాడు వచ్చి మొత్తం భూమిని మాకు లీజుకి ఇచ్చిందని మొత్తం మొక్కలన్నీ తీసి నైట్ ఎక్కడికి పంపించారో తెలియదు. మొత్తం సాగు అంతా పాడు చేశారు. మాకు దీని మీద కాన్సల్టేషన్ కూడా ప్రతి సంవత్సరం ఇచ్చేవారు. అదేవిధంగా మొత్తం ఒక్క మొక్క కూడా లేకుండా తీసి ఎక్కడికి మరి పంపించారో తెలియదు. మేము జీడి మొక్కలు మాడి మొక్కలు వేసి ప్రతి సంవత్సరం సాగు చేసేవారమండి. అదే జేసీబీ తీసి జి సుదర్శన్ రావు గారు నైట్ తీసి పంపించారు. ఎక్కడ పంపించారో తెలియదు. కోరుచున్నాం.